వెల్కమ్ టు హోమ్ వండర్స్. పండక్కని ఇంటికి వచ్చామండి. మా అత్తగారు ఈజీగా ఇలా బొబ్బరి పప్పు వడలైతే వేశారు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. 4 గంటలు నానబెట్టిన బొబ్బరి పప్పుని మిక్సీలో కానీ రుబ్బురోల్లో కానీ ఇలా కొంచెం కోర్స్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, వరిపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలంట. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెం స్పైసీగా చేసుకోవచ్చంట. నానబెట్టిన పచ్చనిపప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం స్పైసీగా చేసుకోవచ్చంట. మేము పిల్లలు కూడా తినాలని ఇలా స్పైసీ లేకుండా వేసుకుంటున్నాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేతికి ఇలా కవర్ వేసుకొని వాటర్ రాసుకుంటూ ఒక్కొక్కటిగా వత్తుకొని అన్నీ వేసుకున్నారు. మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడు ఏదైనా తింటే బాగుంటుంది అన్న మాటే రాకముందు ఇలా టేస్టీ స్నాక్స్ చేసి పెట్టేస్తూ ఉంటారు. మరేమనుకున్నారు మా అత్త మామలు అంటే? ఏదో ఒకటి వండేస్తే అయిపోతుంది అనుకునే ఈ రోజుల్లో ఉన్న 2 డేస్ కూడా ఈ టైంలో ఇదే తినాలని మాకు ఇష్టమైనవన్నీ వండి 2 డేస్ ముందే ప్రిపేర్ అయిపోతారు. మేము వస్తున్నాం అనగానే మా మామయ్య గారు, అత్తయ్య గారు మాకు ఇష్టమైనవన్నీ 2 డేస్ ముందే ప్రిపేర్ చేసేస్తారు. అంత ఇష్టం మేమంటే. చాలా బాగా చూసుకుంటారు. ఇలాంటి అత్త మామలు దొరకాలంటే నిజంగా రాసి పెట్టుండాలి. అయితే మీలో ఎంతమందికి ఇంత బాగా చూసుకునే అత్తమామలు ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకున్నారు. చాలా క్రిస్పీగా వచ్చాయి. చూడండి, మా అత్తగారు విరిచి కూడా చూపించారు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. Please like, share and subscribe.